తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హాయ్ వ్యూవర్స్, నమస్తే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కొంచెం లోతుగా ఆలోచించండి. ఇక మెగాస్టార్కే ఇలా చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి? విషయం ఏంటి అంటే, మెగాస్టార్ చిరంజీవి ఆయనకున్న స్టార్ ఇమేజ్ కావచ్చు, ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, ఏదైనా ఎక్కడైనా క్షణాల్లో అయిపోతుంది అనే భావన సామాన్యుడి మదిలో ఉంటుంది. మరి అటువంటి మెగాస్టార్ని కూడా తిప్పలు పెట్టారు అని అంటే మరి దీనిని బట్టి అర్థం చేసుకోవాలి మన వ్యవస్థలు ఎలా ఉన్నాయనేది. సరే, ఇంతకీ ఏ విషయంలో ఆయన తిప్పలు పెట్టారు, ఎందు గురించి ఇప్పుడు ఈ వీడియో చేయవలసి వచ్చింది అనే దాన్ని తెలియజేస్తాను. దానికంటే ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారి పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, చిరంజీవి గారు ఇదిగోండి తన సొంత ఇల్లు G+2 పర్మిషన్తో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 99-2004 మధ్య అధికారంలో ఉన్న సమయంలో పర్మిషన్ తెచ్చుకొని ఇంటిని నిర్మించుకున్నారు. సరే, చాలా కాలం అయిపోయింది కదా, సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం రెనోవేషన్ చేద్దాం ఆ వాలు అదంతా కూడా అని చెప్పేసి చిరంజీవి గారు భావించి GHMC గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అప్లికేషన్ పెట్టారండి. నేను రెనోవేషన్ చేయదలుచుకున్నాను, సో కొంచెం మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి. ఎంత సమయం పట్టిద్దండి? ఇప్పుడు చిరంజీవి గారు ఏమైనా సరే నేను ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాను అని చెప్పేసి ఏమైనా సరే అన్అఫిషియల్గా చేయమని చెప్పిందా? కాదే కదా. అఫీషియల్గా కట్టుకున్న ఇంటికి విత్ పర్మిషన్ ఉంది. సో దానిలో ఏ చిన్న మోడిఫికేషన్స్ చేసుకోవాలి, అందులో ఆ వాల్ కూడా, కాంపౌండ్ వాల్ కూడా అని చెప్పేసి పెట్టిన దానికి నెల రోజులైనా కానీ ఎటువంటి స్పందన లేదు. సో దీన్ని బట్టి ఎవరు నిందించాలి? ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. సరే, సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన పరిపాలనా తీరు ఏ విధంగా ఉంది అనేది ప్రజలను అడిగితే స్పష్టంగా తెలుస్తుంది. ఆయన వీలైనంత వరకు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలి, అలాగే అక్రమ కట్టడాలను కూల్చివేయాలి, ఇవన్నీ కూడా ఓకే, ఫైన్, బాగున్నాయి. కానీ సామాన్యుడికి సైతం నిజంగా ఏం జరుగుతుంది అనేది మరి కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే అధికారులు చేసిన లోపాల వల్ల ప్రభుత్వం పైన నిందపడుతుంది. సో ఇప్పుడు GHMC అధికారులు ఆ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిన దానికి ఇప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పవలసిన పరిస్థితి. చివరికి ఆ యొక్క అప్లికేషన్కి సంబంధించి పురోగతి కానీ ఎటువంటి రెస్పాన్స్ కానీ లేకపోవడంతో తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు మెగాస్టార్ గారు. సో తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించిన తర్వాత కోర్టు అవాక్కయింది. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించిందే పరిగణలోకి తీసుకోకపోతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళు కూడా అవాక్కయ్యి అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. త్వరితగతిన ఆయన పెట్టుకున్న దాన్ని పరిశీలించండి అని చెప్పేసి అని. సో దీనిని బట్టి అర్థం చేసుకోండి, ఎక్కడైనా ఎవరైనా సరే రాజకీయపరమైన అంశాల గురించి మాట్లాడుకోవడానికి ఇదేం వేదిక కాదుగా. సో ఒక పౌరుడిగా, ఒక వ్యక్తిగా ఆయన పెట్టుకున్న అప్లికేషన్ కూడా పరిగణలోకి తీసుకోకపోతే ఏ విధంగా ఉంటుంది? పోనీ రాజకీయపరమైన వైరుధ్యం ఉందా అనుకోవడానికి మెగాస్టార్ గారు రాజకీయాల్లో లేరు. పైగా రేవంత్ రెడ్డి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఎక్స్పీరియం అనే యొక్క పార్క్ ఓపెనింగ్కి ఇద్దరు వెళ్ళారు, బ్రహ్మాండంగా కలిసిమెలిసారు, మాట్లాడుకున్నారు, అంతా బాగుంది. సో మంచి హెల్తీ ఎన్వైరన్మెంటే ఉంది వాళ్ళిద్దరి మధ్య కూడా. సో అటువంటి అంటే ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి గారిని ఆపాదించడానికి కాదు, కానీ ఆటోమేటిక్గా సీఎం ఎవరు అంటే రేవంత్ రెడ్డి కాబట్టి ఆయన ఉద్దేశించే మాట్లాడుతూ ఉంటారు. సో ఇటువంటి తరుణంలో ఇక్కడ అధికారులు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా ప్రభుత్వం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు చివరికి ఆయన ఒక వాల్ రెనోవేషన్ చేయించుకోవాలి అని అంటే ఇంట్లో చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఏవి చేయించుకోవాలనుకుంటేనే ఈ రకమైన పరిస్థితులు వస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి. వీటితో పాటుగా ఈ హైడ్రాకి సంబంధించిన వ్యవహారాలు కూడా కొంతమంది సామాన్యులు ఇల్లు కూడా కూల్చేస్తున్నారు, అవి ఇవి అని చెప్పేసి అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇక్కడ అట్లాంటివి ఏమీ అవకాశాలు లేవు కదా. సో అంత అఫీషియల్గా పర్మిషన్ తీసుకున్న ఇంటికి కూడా ఆయన చేసుకోవాల్సిన పనికి కూడా ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు అంటే GHMC అధికారులు మీరు మరి ఏం చేస్తున్నారో ఏంటో ప్రజలకి క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా మరి కొన్ని రోజుల్లోనే GHMC ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి వార్తలు ప్రజల్లోకి వెళితే ఏమని అర్థం చేసుకుంటారు? సో రేవంత్ రెడ్డి గారు అలాగే సదరు ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు కావచ్చు, మీరందరూ కూడా అలర్ట్ అవ్వండి. అధికారులు కనుక ప్రాపర్గా పనులు చేయకపోయినా ఆ అపవాదు మీకే తప్పదు. సో ఇటువంటి తరుణంలో మీరు అన్నిటిని కూడా కొంచెం పరిశీలించండి. సదరు అధికారులు అప్రమత్తంగా ఉండేలాగా, పనులు పూర్తిగా చేసేలాగా
మీరు కనుక వ్యవహరించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే అది బాగుంటుంది. సో అతి కొద్ది సమయంలోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు, మరో ప్రక్కన అనేక రకాలైన రాజకీయ పరిణామాలు. ఇప్పుడు అల్టిమేట్గా అధికారంలో ఉన్నవాళ్ళైనా విపక్షాల్లో ఉన్నవాళ్ళైనా కోరుకునేది ఏంటి? మరలా గెలిపే. ఆ గెలుపు కావాలి అని అంటే ఎలా సాధ్యపడుతుంది? ప్రజా సమస్యలను తీర్చడంలో. సో వివిఐపి లాంటి మెగాస్టార్కే ఈ విధమైన పరిస్థితి ఉంది అంటే ఇక సామాన్యులు ఏ మేరకు పరిశీలిస్తున్నారు, వాళ్ళ సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తున్నారు అని చెప్పేసి ప్రజలు అనుకోరా? సో ఇప్పటికైనా కానీ కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి అధికారులు. ప్రధానంగా ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ అనగానే పనులు పెద్దగా జరగవు, ఏదైనా ముడుపులు చెల్లించాలనో లేకపోతే వాళ్ళు కొంచెం లేజీగా ఉంటారనో, చేయొచ్చులే అని పెండింగ్ పెడతారో అనో, ఇప్పుడు కాదు గతంలో నుంచే ఉంది. సో ఇప్పుడు ఆ యొక్క ఆరోపణలో లేకపోతే అప్పటి నుంచి ఉన్న అభియోగాలు అవన్నీ కాదు, మేము ఇప్పుడు అలర్ట్గా ఉన్నాం, బ్రహ్మాండంగా చేస్తున్నాము అనే విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఇంకెంతకాలం ఉన్నా గవర్నమెంట్ ఆఫీసులు అంటే తొందరగా పనులే సావు, వాళ్ళకి ఎవరో ఒకరు రికమెండేషన్ చేయాలి, లేకపోతే ముడుపులు చెల్లించాలి, ఇట్లాంటి ఆలోచనల నుంచి బయటపడేసేలాగా మీ చర్యలు ఉండాలి. సో అలా కాలక్రమంలో ఏమవుతుందంటే అది ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, ఆయా డిపార్ట్మెంట్లకి మహా చెడ్డ పేరు తీసుకొస్తుంది. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు చిరంజీవి గారికి జరిగినట్లుగా ఏ ఒక్క వ్యక్తికి కూడా జరగకూడదు అని చెప్పేసి అయితే కోరుకుందాం. థ్యాంక్ యూ.